హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను ఇప్పుడు ఉగాది రాశి ఫలాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. నా పేరు భార్గవ్. మొట్టమొదటిగా మనం మేషరాశి నుంచి మొదలు పెడదాం. మేషరాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది. అండ్ మేషరాశికి ఆదాయం బాగానే ఉంది. 11 పాళ్ళు ఆదాయం బాగుంది, 5 పాళ్ళు మాత్రం అవమానం ఉంది. సో మంచిదే. అని గ్రహాల ప్రకారం చూస్తే మేషరాశికి ఏలినాటి శని స్టార్ట్ అయింది. 12వ స్థానంలో శని వచ్చాడు. అంటే ఏంటంటే ఏలినాటి శనిలో ఏమవుద్దంటే మేషరాశి వాళ్ళకి అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి. అండ్ సరిగ్గా నిద్రపోలేకపోతాడు. అలాగే ఎనర్జీ వీళ్ళు అనవసరంగా ఎనర్జీ పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకురా దానికోసం అంత ఎనర్జీ పెట్టాను, అంతకుముందు పనులు చాలా చక్కగా అయిపోయాయి, ఇప్పుడేంట్రా అసలు ఏ పని అనుకున్నా సరే అది సరిగ్గా కావట్లేదు. సో ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది ఈ మేషరాశికి. అండ్ అలాగే ఈ శని కారణంగా దగ్గర బంధు మరణాలు కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే శని తన వక్ర దృష్టితో కుటుంబ స్థానం చూస్తాడు. కాబట్టి కుటుంబం ప్రకారంగా ఇక్కడ దగ్గర బంధువులు చనిపోవడం, లేదంటే ఎవరో తెలిసిన వాళ్ళు చనిపోవడం, ఆ కార్యక్రమాలకి మీరు అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అంటే కలమంత్రాలకి ఇలాంటివి మీరు అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాగే ఈ శని 6వ స్థానం చూడడం, అనవసరంగా శత్రువులు పెంచుతాడు. అనవసరంగా రోజువారి పని అనవసరంగా అది డ్రాగ్ అవుతా చాలా లేట్ అవుతా వెళ్తుంది. భాగ్యస్థానం చూస్తుంది. మీ లక్ అనేది ఇప్పుడు సరిగ్గా పనిచేయదు. ప్రయాణంలో అలసటలు అన్నీ జరుగుతాయి. అండ్ ఇప్పుడు గురువు అయితే ఏకంగా 3 రాశులు మారిపోతున్నాడు టపా అంట. జూన్ 2వ తేదీ వరకు, అంటే ఉగాది 19వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఆయన 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నా అంటే ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది ఈ జూన్ 2 వరకు. అయితే ఇక్కడ పాజిటివ్ అనేది మీ కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది. మీ కమ్యూనికేషన్ మిగతా వాళ్ళతో మాట్లాడే విధానం మంచి నాలెడ్జబుల్గా ఉంటుంది. కానీ మీకు ఎక్కువ మంది ఇక్కడ కష్టాలు పెట్టినట్టు, ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మీకు. అండ్ అదే జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు, జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు గురువు 4వ స్థానంలో ఉంటాడు. ఇక్కడ ఆటోమేటిక్గా మీ మానసిక ప్రశాంతత దెబ్బతిన్నట్టు ఉంటుంది. మీ ఇంటి ప్రకారంగా మార్పులు జరుగుతుంటాయి. అంటే కొత్త ఇల్లుకి మీరు మారడం, లేదంటే మీరున్న ఇంట్లో కొత్తగా ఏమన్నా మార్పులు జరగడం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. అండ్ సడన్గా ఇంటి బాధ్యతలు కూడా పడినట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ కాన్స్టెంట్గా ఇంట్లోకి మీరు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మీరు ఎక్కడైనా విదేశాలు ఉంటే ఎక్కువ ఇంటికి విదేశాలకి ట్రావెల్ చేయాల్సి వస్తుంది కూడా. అండ్ 5వ స్థానం ఇక్కడ గురువు అనుకూలిస్తాడు. మంచి తెలివితేటలు వస్తాయి 5వ స్థానంలో. మంచి తెలివితేటలు, మంచి ప్లాన్ సంబంధించింది. ఇక్కడ ఎప్పుడైతే అక్టోబర్ 31 తర్వాత జనవరి 24 వరకు గురువు చాలా అనుకూలిస్తాడు. ఇక్కడ మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి. వేసుకున్న ప్లాన్లు కరెక్ట్గా అమలు అవుతాయి. బాగా ప్లాన్ చేయండి. అప్పుడు అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు, అప్పుడు దాకా సరిగ్గా ప్లాన్ చేయకండి. అప్పుడు మీ ప్లాన్స్ బాగా పనిచేస్తాయి అని చెప్పచ్చు. సో అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ జనవరి 24 నుంచి మళ్ళీ గురువు 4వ స్థానానికి వస్తాడు. మళ్ళీ అదే గ్రహహింసలు, మళ్ళీ అదే ఇంటి ప్రకారంగా చికాకులు అయ్యే వస్తుంటాయి తర్వాత. అండ్ ఇప్పుడు రాహు కేతుల ప్రకారం చూసుకుంటే డిసెంబర్ దాకా రాహు మీకు లాభస్థానం నుండి మంచి లాభాలు ఇస్తున్నాడు. ఇది చాలా మంచి ప్లేస్మెంట్. మంచి స్నేహితుల నుంచి లాభాలు, ఉద్యోగం నుంచి లాభాలు అన్నీ బాగా వస్తుంటాయి. మీరు తక్కువ పని చేసిన ఎక్కువ లాభం రావడం, ఇవన్నీ రాహు లాభస్థానం వల్ల జరుగుతుంటుంది. కానీ ఎప్పుడైతే డిసెంబర్ తర్వాత రాహు 10వ స్థానం, ఇది కూడా మంచిదే. మీకు మంచి పేరు వస్తుంది. మీ పని మీద మీకు ఫోకస్ పెరుగుతుంది. ఏదో సాధించాలి, ఇప్పుడు దాకా నేనేం చేశాను, ఏదో చేయాలనే ఇష్టం డిసెంబర్ నుంచి పెరగద్ది. సో రాహు అయితే మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఈ 7వ స్థానంలో కొంచెం ఓటునిచ్చేది మీకు రాహువే. అంత తర్వాత కేతు ప్రకారం చూసుకుంటే డిసెంబర్ దాకా 5వ స్థానంలో యావరేజ్గా ఉన్నాడు, పర్లేదు. కానీ ఇక్కడ మీ తెలివితేటలని మందబుద్ధిస్తారు. ఎక్కువ పని చేయకుండా, ఎక్కువ ఎంజాయ్మెంట్ లేకుండా. ఎంజాయ్ చేసినా సరే ఇది ఎంజాయ్మెంట్ ఏంటి,
అన్నట్టుగా ఉంటుంది. సో కేతు 5వ స్థానం ఇక్కడ ఏదో వచ్చింది ఎంజాయ్ చేశాను కానీ అదంతా ఎంజాయ్మెంట్ అనిపించలేదు. ఏదో ప్లాన్ చేస్తున్నాం, ఏదో తెలియటేట్లు అనుకుంటున్నాం కానీ నేను అనుకున్న ప్లాన్స్ అని సరిగ్గా అమలు అవ్వట్లేదు. సో కేతు నిరాశిస్తూ ఉంటాడు. మీరు ఏ ప్లాన్ అయినా చేయండి, ఏ ఎంజాయ్మెంట్ అయినా చేయండి, కేతు నిరాశిస్తూనే ఉంటుంది. సో ఆ ప్రకారం కేతు ఇక్కడ అర్ధశుభుడిగా అది ఒకవేళ జరిగినా కానీ మీకు అసంతృప్తి రావడం వల్ల న్యూట్రల్గానే ఉంటుంది. అండ్ డిసెంబర్ తర్వాత 4వ స్థానంకి వెళ్ళి మీ మానసిక ప్రశాంతతను తగ్గిస్తారు. ఆల్రెడీ శని 12వ స్థానంలో మీ నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఆల్రెడీ రకరకాల ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన బలం కోల్పోవడం, ఆనందం కోల్పోవడం అన్నీ జరుగుతున్నాయి. అక్కడ కోల్పోవడం ఎక్కువ మీరు కోల్పోవడం జరుగుతుంది. అలాగే కేతు 4వ స్థానం వచ్చి కేతు కూడా మీ మానసిక ప్రశాంతం దూరం చేస్తాడు. 4వ స్థానంలో మీరు ఇంట్లో మీరు ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా. మీకు ఇష్టం లేకున్నా, నేను ఉద్యోగం వెళ్ళాలి అనుకున్నా, మీరు గోల్స్ సాధించాలనుకున్న రావు 10లో ఉండడం అయినా ఆయన కేతు 4వ స్థానం మీరు ఇంట్లోనే ఉండేలా చేస్తారు. మీకు విరక్తి కలుగుతూ ఉంటుంది, మానసిక విరక్తి కలుగుతూ ఉంటుంది. సో ఇదండి నేను మేషరాశి గురించి చెప్పాలనుకుంది. తర్వాత మళ్ళీ కలుస్తాం. వృషభ రాశితో మళ్ళీ రేపు చెప్తాను.